నంద్యాల జిల్లాలో ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి భక్తులతో వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. నంద్యాల శివార్లోని మసీదుపురం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుండి తమిళనాడులోని తిరువన్నామలై వైపు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బస్సు అదుపు తప్పిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుండి పాండిచేరికి వెళ్తుంది. ఇక్కడ నంద్యాల టోల్గేట్ కాడ టోల్గేట్ పాస్ అయినాక బర్రె అడ్డం వచ్చింది. అది బర్రె అడ్డం వచ్చే లెఫ్ట్ ఎక్కి రైట్ కి కట్ చేసే లోపల బస్సు కింద పడింది. హైదరాబాద్ నుంచి తిరుమల నామయ్యకి వెళ్తుంది. నంద్యాల దాటుకున్న ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇక పడిపోయింది బస్సు. అంటే అది తెలియదు మనకి, ఇక ఎట్లా పడి జరిగిందో. పడిపోయిన తర్వాత లేట్ చేసాం. తిరుమల నామయ్య, హైదరాబాద్ టు తిరుమల నామయ్య. ఒక అతనికి ఫ్రాక్చర్ అయింది చెయ్యి, మిగతా వాళ్ళకి పెద్దగా ఏం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలింది.